హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమాశ్రీ కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. నేనైతే మళ్ళీ ఒక వీడియోతోని మీ ముందుకైతే వచ్చేసిన మంచి వీడియో ఇదైతే చూసేయండి. ఫస్ట్ ఈ వీడియోకైతే ఫస్ట్ లైక్ చేయండి. వీడియోకి లైక్ చేసి వీడియోనైతే మొత్తం చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఏంది ఫస్టే ఏదో డ్యాన్స్ వీడియో పెట్టింది అని అనుకుంటున్నారా? చెప్తా మొత్తం చూసేయండి. వీడియో మొత్తం చూసేస్తే మీకే క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి. ఇంకా వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే నాకు ఇంకొంచెం బూస్టప్ లాగా ఉంటుంది, నేను చేస్తున్న వీడియోస్ నచ్చుతున్నాయి అని చెప్పేసి. మీరు లైక్ చేయడం వల్ల కూడా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా వీడియో అయితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా మాకు కొత్తగా పెట్టిన వాళ్ళకి అలా చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనే ఆలోచన వస్తుంది, చేస్తాము. దానికోసమైనా మీరు లైక్ చేయండి వీడియోని. ఇప్పుడైతే ఏంటిది ఈ సాంగు ఇలా పెట్టింది అని అనుకుంటున్నారా? చెప్పేస్తానండి. ఇదొచ్చేసి మేము మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ పాప శారీ ఫంక్షన్ అండ్ బాబుకి ధోతి ఫంక్షన్ చేసింది. తనొచ్చేసి రిసార్ట్లో ప్లాన్ చేసింది నైట్ టైంలో. ఇదొచ్చేసి ఎంట్రీ సాంగ్ అనమాట. అప్పటికి నేనైతే వెళ్ళలేదు కానీ తను తీసింది వీడియో, పంపించు అని చెప్పేసి అంటే పంపించిందనమాట. దాన్నైతే ఇందులో యాడ్ చేశాను. చాలా బాగా చేసింది కానీ ఫుల్ ట్రాఫిక్ ఉందనమాట ఆ రోజు. సండే అవ్వడం వలన ఎందుకో కానీ మేము నైట్ టైమే బయలుదేరాము కానీ చాలా 9 అయింది మేము బయలుదేరేసరికి కూడా. కానీ ఫుల్ ట్రాఫిక్ ఉంది, ఎందుకో నాకు అర్థం కాలేదు ఆ రోజు. సో దానివల్ల మేమైతే ఈ సాంగ్ అయితే మిస్ అయిపోయాము. కొంచెం ఫంక్షన్ అంతా స్టార్ట్ అయిన తర్వాతే మేము వెళ్ళామన్నమాట. అందుకోసమైతే తనను పంపించు వీడియో యాడ్ చేస్తానని చెప్పేసి అంటే అయితే తను పంపించిందనమాట. చాలా బాగా చేశారు. తను అంత డిఫరెంట్గా అందరూ ఫంక్షన్ హాల్లో చేస్తారు కదా అని చెప్పేసి తను డిఫరెంట్గా రిసార్ట్లో చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేసిందంట. తనొచ్చేసి రిసార్ట్ చూజ్ చేసుకుంది. ఇంకా నైట్ టైంలో చేసుకుంది. మధ్యాహ్నం అంతా హల్దీ చేసుకున్నారు. హల్దీకి వచ్చేసి వాళ్ళ దగ్గరి రిలేటివ్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మట్టుకు హల్దీ ప్రోగ్రామ్ చేసుకున్నారు మధ్యాహ్నం వచ్చేసి. ఇంకా నైట్ వచ్చేసి ఈ ధోతి ఫంక్షన్, శారీ ఫంక్షన్ చేసుకున్నారనమాట. సో మనమైతే నైట్ వెళ్ళామన్నమాట. ఇంకా అది గట్కేసర్ దగ్గరలో ఉన్న రిసార్ట్ అనమాట. కానీ రిసార్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో, చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. అసలు ఎలా అంటే జస్ట్ ఇలా మెల్లగా నడుచుకుంటూ వెళ్ళినట్టే వెళ్ళాయి వెహికల్స్. చాలా అంటే చాలా టైం పట్టింది, ఎందుకో నాకు కూడా అర్థం అవ్వలేదు. సండే అయినా కూడా అంతేం ఉండదు కానీ ఆ రోజైతే చాలా ఎక్కువ అనిపించింది మరి ఎందుకో ఏంటో. ఇంకా ఓఆర్ఆర్ ఎక్కేసి గౌరెల్లి సైడ్ ఉందన్నమాట అది ఫంక్షన్ రిసార్ట్ వచ్చేసి. ఆ రిసార్ట్లో పెట్టుకుంది. ఇంకా రిసార్ట్ అయితే చాలా బాగుంది, అసలు పెద్దగా ఎంత స్పేసియస్గా ఉందంటే ఎంతమంది వచ్చినా కూడా సరిపోయేలాగా. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట, మెయిన్ గేటు రిసార్ట్ది వచ్చేసి. ఇంకా ఇక్కడ నుండి అక్కడ ఇలా కొంచెం డెకరేషన్ టైప్ చేసింది కానీ మేము అటు సైడ్ నుండి వెళ్ళలేదు. ఇంకా సైడ్కు వెళ్ళడానికి దారి ఉందన్నమాట. మేమైతే స్టేజ్కి ఇది దగ్గర ఉందని చెప్పేసి ఇటు సైడ్ వచ్చేసాము, ఇక్కడ నుండి వెళ్ళాము. అదైతే వీడియో తీసానమాట. అలా డెకరేషన్ చేశారు ఎంట్రీలో. ఇంకా మేమైతే సైడ్ నుంచి వచ్చేసాము. ఇక్కడ డ్యాన్స్ ఫ్లోర్ కూడా అరేంజ్ చేసింది. ఇంకా స్టేజ్ వేసి అక్కడ అందరు ఫొటోస్ దిగుతున్నారు. మేము కూడా వెళ్ళగానే డైరెక్ట్ ఫోటో దిగేసి వచ్చేసామన్నమాట. ఇంకా అక్కడ ఫోటో దిగేటప్పుడు నేను వీడియో తీయమని చెప్పేసి అక్కడున్న వాళ్ళకి ఇచ్చాను ఫోను, కానీ వాళ్ళు వీడియో తీయలేదు, ఫోటోనే తీశారు. కానీ వేరే వాళ్ళదైతే నేను వీడియో తీశాను వాళ్ళు దిగేటప్పుడు అయితే. ఇంకా స్టేజ్ కూడా చాలా బాగా చేశారు, మంచిగా అన్నీ ఆర్టిఫిషియల్ కాకుండా రియల్ ఫ్లవర్స్తో చాలా బాగా చేపించింది. డిఫరెంట్గా అనిపించింది నాకు. ఎక్కువ మట్టుకైతే ఆర్టిఫిషియల్ యూజ్ చేస్తారు కదా, తను వచ్చేసి ఆర్టిఫిషియల్ వద్దందంట, అన్నీ రియల్ ఫ్లవర్స్ పెట్టారు. ఇంక ఇక్కడ అందరూ ఒకేసారి తిన్నా కూడా సరిపోయేంత ప్లేస్ ఉందన్నమాట. చాలా బాగుంది రిసార్ట్ అయితే, చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది. ఎంతమంది అయినా ఇంకా ఏం ప్రాబ్లం రాదు అన్నంతగా ఉంది. హల్దీకి
ఎలా చేశారనేది అయితే అక్కడ వీడియో ప్లే చేశారు. ఇంకా అక్కడ నేను ఫోటో దిగేసి వచ్చి కింద కూర్చొని అయితే ఆ వీడియోని క్యాప్చర్ చేశాననమాట. చాలా బాగా అనిపించింది. డ్రెస్ కూడా చాలా డిఫరెంట్‌గా చేపిచ్చింది తను. ఇంకా అందరూ హల్దీ అంటే యెల్లో లేదంటే హల్దీ చేసుకునే వాళ్ళకి వైట్, మామూలుగా యెల్లో అలా పెట్టుకుంటారు. కానీ తనొచ్చేసి గ్రీన్, వాళ్ళ ఫ్యామిలీ మట్టుకు గ్రీను. ఇంకా అందరికీ అయితే బ్లూ థీమ్. వెరైటీగా అనిపించింది నాకు కాన్సెప్ట్ వచ్చేసి. ఇంక ఇక్కడ ఫుడ్డు మేమైతే వెజ్ తిన్నాము. ఆ రోజు నాన్ వెజ్ తినము. అందుకని చెప్పేసి అటు సైడ్ అయితే వెళ్ళలేదు. ఇంకా చపాతీ, బగారా రైస్, వైట్ రైస్, ఇంకా చట్నీ, సాంబార్, కర్డ్, పాపడ్స్ అన్నీ పెట్టారు. పన్నీర్ కర్రీ, ఇంకా మసాలా వంకాయ పెట్టారు, మసాలా మిర్చి పెట్టారు. ఇంకా మేమైతే ఇక్కడే తినేసాను. నాన్ వెజ్ సైడ్ అయితే మా బాబుని తీసుకురారా వీడియో అని చెప్పేసి చెప్పాను. నేనైతే అటు వెళ్ళలేదు. అక్కడ తీస్తూ నేను ఇక్కడ కద్దు కా ఖీర్ తిన్నాను. నా ఫేవరెట్ స్వీట్ కద్దు కా ఖీరు. ఇంకా అది కూడా తీశాడు మా బాబు. అటు తీయరా అని చెప్పేసి చెప్తే, ఇంకా స్వీట్స్ కూడా కద్దు కా ఖీర్ పెట్టారు. ఇంకా పిస్తా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ పెట్టారు. వెనిల్లా ఫ్లేవర్ కూడా పెట్టారు. ఇంకా చికెన్ బిర్యానీ, ఇంకా కర్రీ, హలీం కూడా పెట్టారంట. కానీ ఇంకా మేము ఆ రోజు సండే కదా, అయినా హలీం నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. నేనే మా పిల్లల్ని తినమంటే వాళ్ళు కూడా తినలేదు. మేము ఎప్పుడూ తినము హలీము. బాగుంది తినండి అని చెప్పేసి మా ఫ్రెండ్ అంది. కానీ నేనైతే ఇంకా సండే తినను అని చెప్పేసి అన్నాను. పిల్లల్ని తినమన్నా పిల్లలు కూడా తినలేదు. ఇంకా తర్వాత వెళ్ళి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారని చెప్పేసి మళ్ళీ ఫోటో దిగుదామని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చారు. ఇంకా మళ్ళీ దిగామన్నమాట. అందరం కలిసి మళ్ళీ ఒక ఫోటో దిగాము. ఇంకా ఫోటో దిగి కాసేపు కూర్చున్నాము. అక్కడ పిల్లలందరూ డ్యాన్స్ చేస్తున్నారు. చాలా బాగా చేశారు పిల్లలందరూ డ్యాన్స్. హల్దీకి కూడా డెకరేషన్ బాగా చేసుకున్నారు. ఇంకా ఇక్కడైతే ఈ పొట్టమ్మ అయితే ఇంతే ఉంది, కానీ అందరినీ వదిలేసి ఒక్కతే స్విమ్మింగ్ చేస్తూనే ఉంది. ఎంత భయం లేకుండా చేస్తుంది. చూడండి ఎంతుందో ఈ పొట్టమ్మ. ఆ ట్యూబ్ వేసుకుంది, తనంతలో తానే వెళ్ళిపోతూనే ఉంది. నాకే భయం వేస్తుంది స్విమ్మింగ్ పూల్లో. ఆమె అయితే మంచిగా ఆడుకుంటుంది ఇంత భయం లేకుండా. వాళ్ళ అన్న పట్టుకుంటే ఎలా ఈదుతుంది చూడండి, చేప పిల్లలాగా ఈదుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా చాలా అంటే చాలా ఆడింది స్విమ్మింగ్ పూల్లో. మంచిగా అనిపించింది నాకు ఇంత భయం లేకుండా. పిల్లలు నిజంగా అలా భయం లేకుండా ఉండాలి దేనికైనా. మంచిగా ట్యూబ్ వేసుకుంది, ఇంత భయపడకుండా వెళ్ళిపోతూనే ఉంది. వాళ్ళు పట్టుకున్నా పట్టుకోకపోయినా ఒక్కతైనా ఇంకైతే సేమ్ చేప పిల్లలాగే అనిపించింది నాకు అలా ఈదుకుంటూ వెళ్ళిపోతుంటే. ఇంక ఇట్రా అమ్మ అన్నా కూడా అక్కడే ఆడుకుంటుంది ఒక్కతే చూడండి. ఇంకా కొందరైతే పిల్లలు నీళ్ళు చూస్తే భయపడుతూనే ఉంటారు. ఈమెకైతే అస్సలు భయమే లేదు. ఇంకా ఆడుతూనే ఉంది. వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను మీకు. వీడియోకి అయితే లైక్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దాంట్లో మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి.